అవ్వ అంబటి రాంబాబు సార్ లెక్కనే అలాగున్నది పో. చంద్రబాబు సార్ మీద శంగు నెగురుతా ఉన్నాడు, లోకేష్ సార్ మీద మరి ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఉన్నాడు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిండి, ఏం మాట్లాడింది, ఏం సంగతి పో సార్ చూద్దాం పండి. సీఎం జగన్నాథ్ సారు సొంత మనిషి వైఎస్ఆర్సీపీ సీనియర్ ర్యాంకులు అంబటి రాంబాబు సార్ ఇలా ప్రెస్ మీట్ పెట్టిండు. మరి ఏం మాట్లాడిండో ఎన్నుండ్రి. అంటే టైము అశోక్ 5 minutes మనం లేచి ఉంచున్నాం కదా, కాళ్ళు ఎప్పుడు పడుతున్నాయి, ముసలి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు. అరే మీరు ముసలోళ్ళు ఎక్కడ సారు, మీ డాన్సు మీ కథ మీ లెక్కనే వేరు. ఇక ప్రెస్ మీట్ పెట్టిరు కానీ ఇక చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సారు మోడీ సారు కలిసిర్రు. ఆ మీటింగ్ కోసం ఏం మాట్లాడుతున్నాడో ఎన్నుండ్రి. మా ఇద్దరం వల్ల కాదు, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నామని చెప్పి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారే అని ఇదే చుట్టూ అందకపోతే కాళ్ళు చెప్పారుగా. ఒకప్పుడు టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి ప్రధానమంత్రి టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు కాసి కాళ్ళు పట్టుకొని మళ్ళీ వచ్చి పొత్తు పెట్టుకున్నారు. మళ్ళా చిలుకూరుపేటలో ఒక అద్భుతమైన బహిరంగ సభ జరుగుతుంది, మాకు హైప్ పెరిగిపోతని పెద్ద హంగామా చేశారు. చిలుకూరుపేటలో ఏదది ప్రజాగళం, అప్పుడేమో యువగళం, ఇప్పుడు ప్రజాగళం అని పెట్టారు. చిలుకూరుపేట బహిరంగ సభ ఏ సందేశాన్ని ఇచ్చిందని మనం చేస్తున్నాం. టోటల్ వీక్నెస్ ని మీరు ముగ్గురు కలిసి పోటీ చేసినా మీకు బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు అనేటటువంటి స్పష్టమైనటువంటి సందేశాన్ని రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి సభ మీ ప్రజాగళం. ప్రధానమంత్రి వచ్చి మాట్లాడినటువంటి ఆ సభ తర్వాత కూడా మీకు హైప్ రాలేదు. ఆగనట ఈ నెరగదుల్లో ముగ్గురు కలిసి వచ్చిన జగన్ను ఏం చేయలేరంట, పక్క జగన్దే గెలుపు అంట. అటెన్కా లోకేష్ సార్ని గీ తీర్లు అరుచుకున్నాడు. మళ్ళా ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ యూ విల్ ఎగ్జిట్ ఫ్రమ్ ది పాలిటిక్స్. మీ అబ్బాయి కూడా ఎగ్జిట్. మీ అబ్బాయికి అసలు క్వాలిఫికేషనే లేదు, పాలిటిక్స్ లోకి రావడానికి ఇంతవరకు క్వాలిఫై కాలేదు, ఎక్కడ గెలవలేదు, మినిమం క్వాలిఫికేషన్ లేదు. ఇంటర్మీడియట్ కావాలంటే 10th క్లాస్ పాస్ అవ్వాలిగా, ఎంబీబీఎస్ చేయాలంటే ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అవ్వాలిగా, అయ్యేది క్వాలిఫికేషన్ లేవు. ఒకసారి మంత్రి అయ్యాడు, ఇంతవరకు క్వాలిఫికేషన్ సంపాదించలేదు. సో ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ రా చంద్రబాబు నాయుడు గారు విల్ ఎగ్జిట్ ఫ్రమ్ ది పాలిటిక్స్. వారితో పాటు వారి కుమారుడు కూడా శ్రీమద్ రమారమణ గోవిందే అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ నెరగదుల్లో ఎలక్షన్ల తర్వాత వీళ్ళు వెళ్ళిపోవాల్సిందే అంటున్నాడు చంద్రబాబు సార్ను, లోకేష్ సార్ను. చూడాలి మరి ప్రజలు ఎట్లా తీర్పిస్తారో, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఎవరు వెళ్ళిపోతారో ఏమో.